ఆన్ శాండ్. ఈ ఉచిత ఇసుక విధానం వచ్చేసరికి ప్రాక్టికల్గా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న లాస్ట్ సండే మిడ్-నైట్ 12 తర్వాత ఓపెన్ చేశారండి సార్ ఆన్లైన్ బుకింగ్ సిస్టము. హాఫ్ అన్ అవర్లో మండే నుంచి నెక్స్ట్ సండే వరకు వారానికి సరిపడా నిల్వ ఉన్నటువంటి మొత్తం కూడా హాఫ్ అన్ అవర్లో బుక్ అయిపోయింది. అంటే నెక్స్ట్ మళ్ళీ మండే వరకు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. మరి ఇది ఆల్రెడీ నాకైతే తెలియదు, ఈరోజు మనం పేపర్లో చూస్తే కానీ తెలియదు. మరి అర్ధరాత్రి 12 తర్వాత ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ చేస్తామని ఏమన్నా మరి ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసిందా? సామాన్యుడికి ఇసుక కావాలంటే పరిస్థితి ఏంటి? అది కన్స్ట్రక్షన్లో ఉన్నవాడి పరిస్థితి ఏంటి? సరే హాఫ్ అన్ అవర్లో వీళ్ళంతా కూడా ఎవరు బుక్ చేసేసారు? అలా అన్లిమిటెడ్గా బుక్ చేసే అవకాశం ఉందా? అది ఒకటి టెక్నికాలిటీస్. మీకు ఏమైనా ఐడియా ఉందా సార్ కృష్ణాంజనేయులు గారు? ఇక్కడ టెక్నికాలిటీస్ ఏమిటి? ఇట్లా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4 నెలల కాలంలో ఇసుక సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నామనేది ఏం చేసినా సరే ఉన్నటువంటి ఇప్పుడైతే నదుల్లోంచి ఇప్పుడు వరకు అయితే తీయలేదు. ఆల్రెడీ ఉన్నటువంటి స్టాక్ పాయింట్స్ వీటిల్లో కూడా జరిగినటువంటి పరిణామం ఏంటి అని అంటే ఒకటి మాత్రం నిజమండి, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి రాజకీయ నాయకులు ఇసుకను తిని అరిగించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నవాళ్ళండి. అన్ని పార్టీలకి ఈ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మీరు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ఇసుక విధానంలోనూ ఇదే జరిగింది. 2019 నుంచి మేమేదో కొత్త ఇసుక విధానం తెస్తామని ఆయనేమో అసలు పూర్తిగా సెంట్రలైజ్ చేసి వేరే వాడు ఎవడు తినడానికి లేదు, నేను ఒక్కడే తింటానని ఒక బినామీని పెట్టుకుని ఆయన ఒక్కడే తిని అరిగించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడేం చెబుతున్నారు? లేదు మేము అందరం తినడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తామని వీళ్ళు చేసుకున్నారు. ఇదంతా కూడా ఇప్పుడు తెలుగుదేశము లేకపోతే తెలుగుదేశం కూటమిలో ఉండేటువంటి వాళ్ళే ఇప్పుడు ఉండేటువంటి స్టాక్ పాయింట్స్ లో ఉండేటువంటి ఇసుక మొత్తాన్ని స్వాహా చేస్తున్నటువంటి విషయం పాప చంద్రబాబు నాయుడికి తెలుసు, ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా తెలుసు. దయచేసి ఇసుక అనేటువంటి అంశము తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతో వాళ్ళని ఇబ్బందులు గురి చేసిందో వాళ్ళకి తెలుసు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిగా అది కూడా ప్రధానమైనటువంటి కారణాల్లో అది కూడా ఒకటి. ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కన్నా సక్రమైన రీతిలో ఇసుక విధానం లేకపోతే ఇది ఎఫెక్ట్ అయ్యేటువంటి అంశం. ఇసుక తినటం వల్ల సమస్య కాదండి, ఇది భవన నిర్మాణ కార్మికుల మీద, మొత్తం నిర్మాణ వ్యవస్థ మీద, మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభివృద్ధి అంశాల మీద ముడిపడినటువంటి అంశం. కాబట్టి కూటమి ప్రభుత్వం గతంలో ఉండేటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేయాలి. తిని అరిగించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మీకున్నాయి కాదనటం లేదా, అలాగైనా తింటే మాత్రం అజీర్తి చేసిద్ది. జాగ్రత్త, ప్రజలకు సమయం వచ్చినప్పుడు తగినటువంటిది తిన దాన్ని కక్కించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ 15వ తారీఖు వరకు కూడా మాన్సూన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఇసుక తవ్వకాలు చేపట్టే అవకాశం లేదు. 16 నుంచి 108 రీచ్లు అవైలబుల్ అవుతున్నాయి. 50 లక్షల టన్నులు అవైలబిలిటీకి వస్తుంది. ఇకపోతే నవంబర్ 1 నుంచి 22 5 హెక్టార్లకు మించున్న వాటికి డ్రెడ్జింగ్ విత్ మెషినరీ చేయొచ్చు విత్ ద పర్మిషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అవి తెచ్చుకోవాలి. వీటి వరకు అయితే కనుక ఎన్జిటి నామ్స్ ప్రకారంగా 5 హెక్టార్ల లోపు అయితే కనుక మాన్యువల్గానే చేయాలి 50 లక్షల టన్నులు. ఒకవేళ నవంబర్ 1 నుంచి అయితే కనుక 1.5 కోట్లు అదే పర్మిషన్స్ వస్తే 1.5 కోట్ల టన్నుల ఇసుక అవైలబిలిటీ. కానీ సమస్య ఏంటంటే అఫ్కోర్స్ ఎక్కువ పెద్ద టైమే లేదు కానీ 15వ తారీఖు వరకు ఈ లోపులోనే ఇసుక కొరత ఏర్పడింది. దీన్ని ఎలా నివారించవచ్చు? అసలు ఈ విధానమే తప్పు అంటారా? కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరే స్క్రీన్ షాట్ పంపించున్నాను, అవకాశం ఉంటే దాటి మీరు ఏదైనా డిస్ప్లే చేయగలరు, ఒకసారి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఏపీ శాండ్ మేనేజ్మెంట్ వెబ్సైట్ కి సంబంధించి బుకింగ్ ప్రాసెస్ ఒకటి. ఆ బుకింగ్ ప్రాసెస్ ఏమో స్లాట్ అవైలబిలిటీ చూపిస్తుందండి. అవైలబుల్ అని చూపిస్తుంది, మీకు కూడా నేను చూపిస్తాను స్క్రీన్ మీద. అవైలబుల్ అని చూపిస్తుంది, బుక్ చేయబోయేసరికి అక్కడ లేదని చూపిస్తుంది ఒకటి. రెండవది ఏంటంటే నేను మీకు ఒక రిసిప్ట్ పంపించానండి. రిసిప్ట్ లో రేపు ఒకవేళ ఇసుక అందుబాటులోకి వచ్చినా కూడా ఈ బిల్ చదువుతాను. టోటల్ క్వాంటిటీ మెట్రిక్ టన్స్ టువార్డ్స్ స్టాండ్ కాస్ట్ ఈజ్ 0. కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ టన్ 254.86 rupees. Yeah, I can see it here. I can see it here. Levies per ton 88 rupees. ఆల్ టుగెదర్ ఒక 20 టన్స్ ఇసుకకి సంబంధించి టీజీఎస్టీ, జిఎస్టీ 5% తో కలిపి ఒక స్పాన్ ఆఫ్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ కి 29,260 రూపాయలు ఒక ట్రిప్, అంటే ఒక టిప్పర్ ఇసుక వస్తుందండి. గతంలో జగన్మోహన్ రెడ్డి సార్ వినిపించట్లేదు సార్ మీ వాయిస్. 20 మెట్రిక్ టన్నులు 20 మెట్రిక్ టన్నులు 29,230 రూపాయలు పడుతుందండి.
అసలు నేనేమంటానంటే ఇప్పుడు ఒక ఇసుక అందుబాటులో లేని విషయం, ఇసుక అందుబాటులో ఉన్నప్పటికీ స్లాట్స్ రిలీజ్ చేయకుండా అక్కడ లోకల్ గా స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యేలు ఏం వ్యాపారం చేస్తున్నారు, ఒక లోడ్ ఎంతకు అమ్ముతున్నారు, స్వయాన చంద్రబాబే కూటమి ఎమ్మెల్యేల మీటింగ్ లో ఎమ్మెల్యేలు 10 సార్లు అభ్యర్థించాడు ఇసుక జోలికి వెళ్ళొద్దు, ఇసుక జోలికి వెళ్ళొద్దు అంటే దాని అర్థం వెళ్తున్నారు వెళ్ళొద్దని చెప్పారు, డైరెక్ట్ గానే చెప్పారు. ఇసుక అందుబాటులో ఉండే ఇసుకేమో ప్రజలకు అందుబాటులోకి రాదు, బ్లాక్ మార్కెట్ లో వాళ్ళ నాయకులు అమ్ముకుంటున్నారు. లేదా ఏదైనా ఒకటి అర ట్రిప్ బుక్ అయితే స్టాండ్ ఆఫ్ టోటల్ కాస్ట్ ఆఫ్ స్టాండ్ ఆఫ్ 0 ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ కాస్ట్ అని చెప్పి టన్నుకి 250 రూపాయలండి. నేను మీకు బిల్ కూడా నేను మీకు వాట్సాప్ చేశాను, ఇది స్టూడియో కూడా చూశాను. టోటల్ కాస్ట్ వచ్చి 29,260 రూపీస్, 20 మెట్రిక్ టన్స్. అదొకసారి డిస్ప్లే చేసే స్క్రీన్ మీద ప్రజలకు అర్థం అవుతుంది అంటే ఇసుక ఎంత ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళనేది. రెండోది ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి వెహికల్ మనం తీసుకెళ్ళినా కూడా లోడింగ్ డ్రెడ్జింగ్ ఆ ఛార్జీలన్నీ యూజర్ మీద వేస్తున్నారు. డ్రెడ్జింగ్ ఛార్జెస్ ఎక్కడ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పూడికి చేతి కింద డ్రెడ్జ్ చేసి ఇసుకని బయటికి పంపిస్తుంది, ఆ శాండ్ కాస్ట్ వీళ్ళు ఎత్తినేస్తున్నారు. అల్టిమేట్ గా ఈ రోజు భవన నిర్మాణ రంగ కార్మికులకి ఇసుక లేక పనులు నిలిచిపోయాయి. గవర్నమెంట్ వచ్చి 100 రోజులైతే 100 రోజుల్లో వర్షాలు వస్తాయి, ఇసుక అవసరం ఉంటుంది అనుకుంటే అప్పుడేమో గత నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకొచ్చి పెట్టిన డబ్బులేమో తీసుకెళ్లిపోయారు. ఇమీడియట్ గా కలెక్టర్ స్టాండ్ అవుట్ చేయకుండా ఎవరి పార్టీ వాళ్ళు తీసుకెళ్లిపోయారండి గవర్నమెంట్ రాగానే. ఇది రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇసుక విధానంతోనే ఇంటికెళ్ళాడో తిరిగి ఈ ప్రభుత్వం కూడా ఇసుక విధానంతో ఇంటికెళ్ళబోతుంది. ఎందుకంటే స్పష్టంగా ఇక్కడ మీకు అర్థమవుతుంది, రేపు ఒకవేళ ఇసుక అందుబాటులోకి వచ్చినా కానీ పాలసీని అయితే మారుస్తారు వీళ్ళు, పాలసీని అయితే మార్చారు కదా. ఈ పాలసీ ప్రకారం అయితే పేదలకు ఉచితంగా ఇసుక ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ ట్రాక్టర్ సంబంధించి డిపాజిట్ కట్టుకోవాలా, ఎవరిన ఒక ట్రాక్టర్ తీసుకెళ్లి పోసుకొచ్చుకోవాలంటే దానికి ఒక 100 క్వైరీలు. ఏ విధంగా అయినా కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్ పేరుతోనే ట్రాన్స్పోర్టేషన్ లోకల్ లీడర్లు కంట్రోల్లో పెట్టుకోవడం, ఇసుక ప్రజలకు అందుబాటులో లేకుండా చేయటం, మళ్ళీ ఇసుక బ్లాక్ మార్కెట్ వ్యాపారం చేయటం స్పష్టంగా జరుగుతుంది. ఇప్పుడు కూడా కాంట్రాక్టర్స్ మీరు కావాల్సింటే రెరా యాక్ట్ లోకి వెళ్ళి బిల్డర్స్కి వెళ్ళి ఒక 100 మందికి ఫోన్ చేసి చూడండి, ఇసుక బ్లాక్ మార్కెట్ లో తెచ్చుకొని పనులు చేసుకుంటున్నారు. మరి చంద్రబాబు గారు ఏమో ఇసుకలో మేము చాలా ట్రాన్స్పరెంట్ కొంటాం అంటున్నారు. ఏం ట్రాన్స్పరెన్సీ ఆయన చెప్పాలి, సార్ చెప్పాలి. రఫీ గారు, ప్రభుత్వం మారినా ఏమి మారలేదు, సిచ్యుయేషన్ మారలేదు అంటున్నారు. అంటే ఆయన చెప్పేది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా గవర్నమెంటే పెట్టుకొని ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళకి తీసుకెళ్ళి ఉచితంగా ఇంటి దగ్గర ఇసుక ఇవ్వాలని ఆయన చెప్తున్నాడు. వాళ్ళ రాష్ట్రాలు ఒక 2-3 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 2-3 రాష్ట్రాల్లో గవర్నమెంట్ వెహికల్స్ తోనే బుక్ చేసిన వాళ్ళకి ఇసుక ఇంటికి ఇస్తున్నారేమో అని చెప్పి, ఆ కర్ణాటకలో ఉన్నాను, అటు పక్కన హిమాచల్ ప్రదేశ్ లో అక్కడ ఇసుక ఉండదు అనుకోండి, ఆ రాష్ట్రాలు ఇస్తున్నారేమో చెప్పానండి. గతంలో వీళ్ళు పరిపాలన చేసినప్పుడు ఉచితంగా ఇంటికి ఇసుక డబ్బులు కట్టకుండా, ట్రాన్స్పోర్ట్ కి డబ్బులు కట్టకుండా ఇచ్చారేమో చూపించమనండి. ఇవాళ రఫీ గారు నాకు క్లారిటీ ఉంది, నాకు ఐడియా లేదు. మామూలుగా ఒక టిప్పర్, ఒక లారీ ఇసుక అంటే ఎన్ని టన్నులు పడుతుంది సుమారుగా? టిప్పరు రకరకాల టిప్పర్లు ఉన్నాయండి. 12 టైర్స్ టిప్పర్లు ఉన్నాయి, 20 టైర్స్ టిప్పర్లు ఉన్నాయి. ఇప్పుడు 20 టన్నుల ఇసుక అంటే చాలా పెద్ద టిప్పర్ అది. అదేదో 6 టైర్స్ టిప్పర్ కాదు అది. 20 టన్స్ అంటే చాలా పెద్ద క్వాంటిటీ అది, మెట్రిక్ టన్స్. కాబట్టి అది ఒక ఎన్ని ట్రాక్టర్లు పడతాయో మనం దాన్ని బట్టి చూడాలా. 12 ఎన్నో ట్రాక్టర్లు పడతాయి దాంట్లో 20 మెట్రిక్ టన్స్ అంటే. కాబట్టి మరి డివైడ్ చేస్తే ఓకే, ఇది 30,000 అనుకుంటే కనుక మీరు అన్నట్టుగా 10 వేసుకున్నా కానీ, 10 ట్రాక్టర్లు అనుకున్నా కానీ 3,000 చొప్పున పడినట్టు అంతే కదా. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ట్రాక్టర్ వచ్చేసి 4.5 టన్నులు అండి, వాళ్ళు ఇచ్చిన జీవోలో ఉంది. ఎంత సార్? చాలా ఇసుక కాదు సార్ అది, ఒక ట్రిప్పర్ ఇసుకే. చిన్న ట్రిప్పర్ అంటే 6 టైర్ ట్రిప్పరు, ఇది వచ్చేసి 12 టైర్ ట్రిప్పరు. 6 టైర్ ట్రిప్పర్కి వచ్చేసి 10.7 టన్స్ వస్తుందండి. ఒక ట్రాక్టర్ వచ్చేసి వీళ్ళు చెప్పే లెక్కల 14.5 టన్ ఒక ట్రాక్టర్. లారీలో 10 టన్స్ పడతాయండి, 10 టన్నులు పడతాయి లారీలు. నాకు కూడా తెలుసు, 10 టన్నుల లారీలు ఉంటాయి, 20 టన్నుల లారీలు ఉంటాయి. దాని టైర్ కెపాసిటీ, దాని లెంత్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు
మీరు మాట్లాడేటప్పుడు నేను ఒక్క నిమిషం రఫీ గారు, ఒక్క నిమిషం. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏంటి సార్ 4.5 టన్స్? 4.5 టన్స్ ఎంత పడుతుంది అనేది మనం చూస్తే సరిపోద్ది కదా సార్. అవును సార్, ఒక ట్రాక్టర్ 4.5 అంటారా? ట్రాక్టర్ 4.5 గవర్నమెంట్ ఇచ్చిన జీవోనే అండి అది. అవును సార్, అదే సార్ నేనే చెప్తున్నా. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు అంటే దాదాపుగా 7 ట్రాక్టర్లు మీరు చెప్పే మనం చూసిన ఎగ్జాంపుల్ కాదు, ఇది 20 కాబట్టి 5 ట్రాక్టర్లు అవుతుంది. నేను చెప్పాను అది కూడా మీకు 6,000 పడుతుంది సార్. 6,000 పడుతుంది. 6,750 రూపాయలు పడుతుంది ఒక ట్రాక్టర్ ఇసుక. ఒక ట్రాక్టర్ 5,500 నుంచి 6,000 పడుతుంది. 6,000 కిలోమీటర్లు అండి. కిలోమీటర్లు ఇప్పుడు ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది, కొన్ని చోట్ల 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది, కొన్ని చోట్ల 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. విజయవాడ మా ఇల్లు ఉందండి, 5 కిలోమీటర్లు మాకు. సార్ ఒక్క నిమిషం ఆగండి. ఇంకా ఇసుక అవైలబిలిటీ అనేది పూర్తి స్థాయిలో రాలేదు. ఉన్న ఇసుకనే వాడుతున్నారు ప్రస్తుతం మాన్సూన్ సీజన్ కాబట్టి. ఒక్క నిమిషం ఆగండి గఫూర్ గారు. ఇప్పుడు ఒకటి సురేష్ గారు, ఉచిత ఇసుక ప్రజలక వ్యాపారస్తులక? ఇప్పుడు ప్రజలకైనప్పుడు నా పాయింట్ ఏంటంటే, మీరు హైదరాబాదు చెన్నై బెంగళూరులకు ఇసుక ఎందుకు పంపిస్తున్నారు? మీరు గనక బయటికి ఎక్స్పోర్ట్ గనక ఆపేస్తే ఇసుక అందుబాటులో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా కంప్యూటర్ మాయాజాలం ఎట్లుందంటే, ఓపెన్ అయితేనే ఎవరికి ఎండిపోయేది? పెద్ద పెద్ద ఎవరైతే వ్యాపారస్తున్నారో వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు బయటికి తీసుకొని పోతున్నారు, ఇసుక కొడుతోంది. మీరు ఉపన్యాసాలు ఎన్ని చెప్తున్నాం, మీ మనసులో ఉండే మాటలు ఎన్ని చెప్తున్నాం అని కాదు, ఆచరణలో ఏం జరుగుతుంది? వైసీపీ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి లేదా వెంకటరెడ్డి లేకపోతే ఆ ఎమ్మెల్యేలు పందికొక్కులాగా తిన్నారని మీరు చెప్పినారు, మేము చెప్పినాం. కానీ ఇప్పుడు మీ రాజ్యంలో వైసీపీ గవర్నమెంట్ లో ఉండేదానికంటే ఎక్కువ రేటుకు ఇసుక పోతుంది. మరి ఇక్కడ ఎవరు పందికొక్కులు, ఇక్కడ ఎవరు తింటున్నారు అది చెప్పాలి కదా మనం. అప్పుడేమో చెప్తే వీళ్ళందరూ తింటున్నారు బొక్కుతున్నారని, మరి ఇప్పుడు అంతకంటే రేట్ ఎక్కువ పెడుతున్నారంటే ఉచితం అనడానికి అర్థమేముంది? నేను చెప్పేది ఏమంటే, మీకు సిన్సియారిటీ ఉంటే బయటికి పోయేది ఆపండి. ఏం బయటికి పోవడం మీకేం ఉపయోగం లేదు కదా. నాకైతే ఐడియా లేదు. వైసీపీ హయాంలో సార్, వైసీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక ఎంత పడింది సార్? ఏమైనా ఐడియా ఉందా? నాకు ఐడియా లేదు అది గురించి. వస్తున్నాను సార్ మీ దగ్గర మళ్ళీ గతం కంటే 3,000కు పైగా ఎక్కువ పడుతుందని చెప్తున్నారు. నాకు కూడా నేనేమి బిల్డర్ కాదు, నాకేం కొన్న అనుభవం లేదు, నేను ఇప్పుడు నేను కట్టేయాలి. కానీ భవన నిర్మాణ కార్మికులు దే ఆర్ కర్సింగ్ ది గవర్నమెంట్. ఇంకా రేట్ ఎక్కువ పెడుతున్నారు. వైసీపీ గవర్నమెంట్ దానికంటే రేట్ పెరిగింది. ఎందుకు పెరుగుతుంది? వ్యాపారస్తులు ఉంటేనే కదా పెరిగేది, బయటికి పోతేనే కదా పెరిగేది. బయటికి పోలేకుండా మీరు పెట్టండి, మీ వాళ్ళే కదా పంపిస్తున్నది బయటికి, మీరు ఆఫ్ చేయండి. లేదు మీ వాళ్ళు కాదు, పాత వాళ్ళు పంపిస్తున్నారు, పర్సంటేజ్ మీకు వచ్చుంటాయి, వాళ్ళకి పోకుండా మీకు వచ్చుంటాయి. కాబట్టి బయటికి ప్రొహిబిట్ చేయండి. నంబర్ 2, ఇప్పుడు మాన్యువల్ గా తీయాలండి. మాన్యువల్ గా తీస్తున్నారు, ఓకే మంచిది, ఎన్జిటి నామ్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఎట్లుంది సార్, అక్కడ లోడింగ్ ఛార్జ్ చేస్తారు, మరి బయటికి తెచ్చేసిన తర్వాత అక్కడ లోడింగ్ ఛార్జ్ చేస్తారు. అయ్యేపాటు తడిసిపోబడి అవుతుంది. అక్కడి నుంచే డైరెక్ట్ గా వెహికల్ పోయేటట్టుగా ఏర్పాటు చేయండి, ఒకే లోడింగ్ ఛార్జీ తో పోతారు కదా. ఇటువంటివన్నీ గ్రౌండ్ లెవెల్లో ఉండే రియాలిటీస్ అధ్యయనం చేసి చెయ్యొచ్చు, పెద్ద అసాధ్యమైన పని కాదు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేల ఇంట్రెస్ట్ ఉంది. ఇఫ్ చంద్రబాబు నాయుడు ఆయన సిన్సియర్ కనుక అయితే ఆయన ఈ విషయాలన్నీ పరిశీలించి ఎక్స్పోర్ట్ ను కనుక అన్ని చెక్ పోస్ట్ లో బ్యాన్ చేయమనండి, వారం రోజుల్లో ఇసుక నేల మీదకి వస్తుందండి. ఎందుకు రాదు? కాబట్టి ఆ రూపంలో ఏదైనా సంస్కరణలు చేయాలా, గ్రౌండ్ లెవెల్లో వెతకాలా. అదేం లేకుండా మేము ఉచిత ఇసుక ఇస్తున్నాము అని మీరు చెప్తూనే ఉంటారు, వైసీపీ కంటే ఎక్కువ రేట్లు వినియోగదారులు పెడుతూనే ఉంటారు. ఇది మాయాజాలం తప్ప ఇంకోటి కాదు. రఫీ గారు, ఇసుక మీద ఇంకా సమగ్ర గవర్నమెంట్ ఇవ్వలా. మొన్న దాదాపు 4 రోజుల పాటు వర్షాలే రాష్ట్ర
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలే పడి ఇసుక బయటికి తీసుకురావడం సాధ్యం కాదా, అది వాస్తవం. రెండోది, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే వాగులు, చెరువులు, చిన్న చిన్న ఏర్లు ఉండేటువంటి ఇసుకలో ఎటువంటి డబ్బులు వసూలు చేయకుండా స్థానికంగా ఉండేవాళ్ళు తీసుకోవచ్చని చెప్పి అనేది ఒక ఫెసిలిటీ కూడా ఇచ్చేశారు. ఈవెన్ పంచాయతీ కూడా దాని మీద అబ్జెక్షన్ పెట్టకూడదని. మెయిన్ గా నదుల నుండి తీసేటువంటి ఇసుక మీద ఒక 15 రోజుల్లో సమగ్రమైన పాలసీ ఇస్తామని మొన్ననే చెప్పారు. గఫూర్ గారు అంటున్నట్టు ఉన్నాం. గతంలో గూడ్స్ రైలు ఆగినట్టుగా జగ్గపేట దగ్గర లారీలన్నీ ఆగి ఉంటాయి హైదరాబాద్ కి ఇసుక. ఇప్పుడు అలాగ ఆగే పరిస్థితి లేదు. కావాలంటే మీరు చూడండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో దళారులు, వాళ్ళు ఇమ్మీడియట్ గా దాన్ని ఆక్యుపై చేసుకొని వాళ్ళు బ్లాక్ లో అమ్ముతున్నారు. ఇతర రాష్ట్రాలకి పంపించడం వల్ల జరిగేటువంటిది. దాన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. 15 రోజుల్లో సమగ్రమైనటువంటి పాలసీ ఇసుక మీద తీసుకొస్తాం. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలా, అక్కడ లోడింగ్ ఛార్జీలు, జిఎస్టి, లారీ ట్రాన్స్పోర్టు ఇవన్నీ లేకుండా ఉచితంగా ఇసుక ఇవ్వటం అనేది ఎవరికి సాధ్యమైనటువంటి విషయం కూడా కాదు. ఇప్పుడు 5 కిలోమీటర్లు లారీకి ఉండేటువంటి రెంట్కి 20 కిలోమీటర్లు ఉండే రెంట్కి అప్పుడు ఇసుక పడే రేటు 5 కిలోమీటర్లకి తెచ్చుకున్నటువంటి టన్నులు పడే రేట్లో కూడా తేడా ఉంటది. ఇవన్నీ కూడా గమనించాలా ప్రాక్టికల్ గా. ఇప్పుడు మీరు ఉన్నారు, మాట్లాడినవ్వండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలా, టైం లేదు. చివరిలో మీరు కావాలంటే గ్రౌండ్ లెవెల్లో ఏమైనా లోపాలు ఉంటే ప్రభుత్వానికి లెటర్ రాయండి, లేదా డెలిగేషన్ వచ్చి చెప్పండి, దాన్ని సరిచేయమని చెప్పి అడగండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగానే ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూడా పని చేస్తుంది అని చెప్తే కరెక్ట్ కాదు. ఎవరైనా ఎమ్మెల్యే అలాగే చేస్తా ఉంటే చెప్పండి, ఫలానా ఎమ్మెల్యే ఈ రకంగా చేస్తున్నారని ఓపెన్ గా చెప్పండి. అందులో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఏం తేడా లేదా? వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఏ పద్ధతితో దోచుకున్నారో వీళ్ళు ఈ పద్ధతి దోచుకుంటారని అంటున్నారు. కాబట్టి మీరు జాగ్రత్త తీసుకోండి అంటున్నారు. పెద్ద పీరియడ్ కాదు. ఎక్స్పోర్ట్ బ్యాన్ చేయండి, ఆటోమేటిక్ గా ముందుకు వస్తుంది. ఒకే లోడింగ్ పాయింట్ పెట్టండి, రేట్ తగ్గిపోతుంది. అలో చేయండి. దోచుకుంటున్నారా? ఇసుకలో కమిషన్ తీసుకున్నారా? ఇక్కడ చంద్రబాబు నాయుడు దోచుకున్నాడా, జగన్ దోచుకున్నాడా, వెంకటరెడ్డి దోచుకున్నాడా? చంద్రబాబు నాయుడు అలా దోచుకుంటున్నాడా? అవి ప్రజలకి సంబంధం సార్. టాపిక్ డైవర్ట్ అవ్వకుండా నా నాలెడ్జ్ కోసం చెప్పండి. వైసీపీ హయాంలో ట్రాక్టర్ కి యావరేజ్ గా, అఫ్ కోర్స్ అటు ఇటు అవుతుంటది, యావరేజ్ గా ఎంత పడింది? లేదంటే కృష్ణాంజనేయులు గారు చెబుతారు, మీరు టీడీపీ కాబట్టి మీరు సరిగ్గా చెప్పకపోతే కనుక. ఏమంటే ఒక మాట చెప్తారా, జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు ఇసుక దొరకలేదు సార్. యావరేజ్ పడిందనే మాట అసలు ఎక్కడ? ఇసుక మేటలు వాళ్ళే పెద్దిరెడ్డి అందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు రోడ్ల మీదకి వచ్చి నిన్ననే కనుక్కున్నా. ఓ ఫ్రెండ్ ఉంటే అంటే ఆయన చెప్పాడు ట్రాక్టర్ కు 2000 రూపాయలు మినిమం ఎక్కువ అవుతుంది, లారీకి దాదాపు 7-8 రూపాయలు ఎక్కువ అవుతుందని. కాదు, ఆయన దగ్గర ఆధారం చెప్పమండి. లేదు 15 రోజుల మీద సర్దాం, ఓకే చేయండి. రేట్ తక్కువ ఉండాలి కదా, వైసీపీ గవర్నమెంట్ దగ్గర రేట్ తక్కువ ఉండాలి. అదే కదా ఇవన్నీ మిగతా ఏం చెప్పినా ఏం తగ్గించి ప్రజలకు అందుబాటులో తీసుకురండి. మీకు ఒక మాట చెప్తానండి సార్, నేను కన్జ్యూమర్ గా మీ ఇసుక మేనేజ్మెంట్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఎన్రోల్ చేసుకొని ఇసుక కోసం ప్రయత్నించి దానిలో ఉండేటటువంటి టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే 4వ తేదీ అర్ధరాత్రి 1 గంటకి స్లాట్స్ ఓపెన్ అవుతాయి, రాత్రులు మీరు మేలుకుంటే గంట సేపు అందుబాటులో ఉంటాయని స్వయాన్ని నేను చెప్పింది కాదు. ఇది మీరు ఇచ్చిన వెబ్సైట్ లో ఉండేటటువంటి టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేస్తే వాళ్ళు చెప్పిన సమాధానం. ఇట్స్ ట్రూ, 100% నేను నిజం చెప్తున్నా.
4వ తేదీ అర్ధరాత్రి 1 గంటకి మీరు చెక్ చేయండి. 1 గంట నుంచి 2 బయట గంటల ఇస్తున్నారు, మధ్య 5, 10, 20, 30 బయట చూడండి. బ్లాక్ టికెట్. అదే సార్. నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఇసుక దోచుకుంటున్నాడు, ఇసుక తింటున్నాడు అని మీరు చెప్తున్నారు. అదే కదా అంత మీ చేసుకుంటాం. మేము చెప్తున్నా మాట మేము చెప్తున్నా అంత మీ చేసుకుంటున్నాం. నేను చెప్పేది ఏమిటంటే మీరు చెప్పినట్టుగా లేదు, రేట్ ఎక్కువ ఉంది, అది తప్పు, దాన్ని సరి చేయండి. ఆయన చెప్పిన నేను చెప్పిన గ్రౌండ్ లెవెల్ లో రేట్ ఎక్కువ ఉంది, జగన్మోహన్ రెడ్డి కంటే రేట్ ఎక్కువ ఉంది, దానికి ఎక్స్పోర్ట్ బ్యాన్ చేస్తారా లేకపోతే కింద ఎట్లా చెప్తారో చూడండి అని చెప్తున్నాము. ఏం చెప్తాం మేము? ఏం చెప్పకూడదు, భజన చేయాలి. మేము కూడా మేము సిద్ధంగా లేము భజన చేయడం. వాస్తవాలు చంద్రబాబు నాయుడు ఇసుక అమ్ముకుంటున్నాడు, తింటున్నాడు అని చెప్తారు మీరు. అదే కదా చెప్పడం. జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడు, ఆడేమన్నా మార్కులు ఏమన్నా తక్కువ అయితే బాధ ఉందేమో మీకు. అయ్యా ఈ రకంగా మీరు సమర్థించుకోకపోతే ఈ గవర్నమెంట్ కు మీరు కూడా గోరి కడతారు అంతే. మీరు కూడా మా గోరి కడతారు, మీకు ఇస్తారు అధికారం. ఎందుకయ్యా నువ్వు పోతావని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డిని మేము 2 టన్నేలు వ్యతిరేకించాం, జగన్మోహన్ రెడ్డి విధానాలకు వ్యతిరేకంగా మీకంటే గట్టిగా పోరాడినాం. ఈ రోజు మేము చెప్తున్నాం మా హార్ట్ బర్నింగ్, మీరు సర్దుకోంటున్నాం. సర్దుకుంటారా? ప్రజలకు మిమ్మల్ని నమ్మలేదు,